నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అందరికీ నమస్కారం. ఈరోజు విచ్చేసిన గాంధీ గారు, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ గారు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే అందరూ జనరల్గా డ్రైవ్ ఇన్ లా పెడతారు. ఇది చూడటానికి డ్రైవ్ ఇన్ అయినా 9 ఫ్లేవర్స్ ఆఫ్ రెస్టారెంట్ కమ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ హైజీనిక్గా పెడదామని చెప్పి కొత్తగా లాంచ్ చేశాను. అండ్ ఇది 3 floors అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో మీ అందరి ఆశీర్వాదాలతో ఇది సక్సెస్ అయితే దానిపైన కూడా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా మిత్రులు శ్రేయభిలాషి ఎమ్మెల్సీ తాత మధు గారు రావటం, వారి చేతుల మీదుగా వారాహి రెస్టారెంట్ అండ్ ఫుడ్ జంక్షన్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో రకరకాల రుచికరమైన వంటలతో ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడే మా సోదరి చెప్పింది, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రకరకాల 9 స్టాల్స్, ఎవరికి ఏ భోజనం కావాలన్నా చేయటానికి అవకాశం ఉంది. మంచి కాన్సెప్ట్తో అనుభవంతో మరి ఇది పెట్టడం జరిగింది. ఈ ప్రాంతానికి తీసుకురావటం, మరి ఈ ప్రాంతం అంతా కూడా హైరైజ్ బిల్డింగ్స్, మంచి పాపులేషన్ కూడా వస్తున్నటువంటి ప్రాంతం. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ ప్రాంతంలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం, దానికి మేము రావటం, వారి టీం అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. సక్సెస్ కావాలా, అంచెలుగా పాపులేషన్ ఎక్కడ కోరుకుంటున్నారో అక్కడ బ్రాంచ్లు విస్తరించి వ్యాపార రంగంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక 1 roof కింద 9 రకాల ఫ్లేవర్స్తోని ఈరోజు వారాహి ఫుడ్ జంక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పిఏసి చైర్మన్, అలాగే షేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న అరికెపూడి గాంధీ గారు రావడం జరిగింది. ఇతర మిత్రులు కూడా మా సోదరుడు రాహుల్ చౌదరి కోనేరు, అట్లాగే వారాహి అనురాధ అందరూ కూడా ఒక మంచి కాన్సెప్ట్తోని ఈ జంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది.
సో వరల్డ్ వైడ్ కూడా ఈ ఫుడ్ రంగంలో అంటే రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఇప్పటికి ఇంతకుముందు ట్రెడిషనల్ రెస్టారెంట్స్ ఉండేవి, బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ సెంటర్స్ అని రకరకాల కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా ఏంటంటే యూత్ అంతా కూడా వాళ్ళకి ఆలోచనలు మారిపోయినాయి. ఒక చోటకి వెళ్తే అన్ని రకాలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి, అక్కడికి ఎక్కడైతే దొరుకుతాయి అక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. పిల్లలతోని, ఫ్యామిలీతోని, అట్లాగే ఫ్రెండ్స్, రకరకాల రుచులు, భిన్న రుచులు ఉంటాయి కాబట్టి సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ.